Hi everybody, welcome back to MB Electronics channel. Today in this video we are going to learn about printed circuit board. ఈ ప్రపంచంలో ఏ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ తీసుకున్నా అది ఖచ్చితంగా అంటే పీసీబీతోనే బిల్డ్ అయి ఉంటుంది, అవునా? సో ఖచ్చితంగా మనం పీసీబీ అనేది దాంట్లో ఏదో ఒక మూలాన అయినా మనం చూడగలుగుతాం ఖచ్చితంగా. ఈ పీసీబీ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అనేది ఏ విధంగా తయారు చేస్తారనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పీసీబీ బోర్డ్ని ఎక్కువగా కాపర్ బోర్డుతోనే ఎక్కువ తయారు చేస్తూ ఉంటారు. సో ఎందుకు కాపర్ మెటీరియలే ప్లేట్స్ని ఎక్కువ యూజ్ చేయాలి అంటే, సో కాపర్కి కండక్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎక్సలెంట్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ, ఆ ఎలక్ట్రిసిటీ అనేది దాని గుండా పాస్ చేయగలిగేటటువంటి ఎబిలిటీ ఉన్న పదార్థాన్ని మనం కండక్టివిటీగా మనం పిలుచుకుంటాం. పీసీబీ తయారీ విధానంలో మనం ఈ కాపర్ని ఎందుకు యూజ్ చేస్తామంటే, కాపర్కి ఈ కరోషన్ అంటే నథింగ్ బట్ తుప్పు పట్టడం కదా. సో తుప్పు పట్టే విధానం అనేది క్వాలిటీ అనేది తక్కువగా ఉంటుందన్నమాట, పర్టికులర్లీ డ్రై ఎన్విరాన్మెంట్ అనమాట. సో కాబట్టి ఇది ఏదైతే ఈ కాపర్ ప్లేట్ ఉంటుందో అది మన సర్క్యూట్ బోర్డ్ని ప్రివెంట్ చేయగలుగుతుంది. కాపర్ దొరకలేదు, సో నెక్స్ట్ ఏ మెటీరియల్ యూజ్ చేయవచ్చు అంటే సిల్వర్ అనేది యూజ్ చేయొచ్చు. సిల్వర్ కూడా మనకి బెటర్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ అనమాట. సో బట్ ఏంటంటే సిల్వర్ అనేది కొద్దిగా ఎక్స్పెన్సివ్ అనమాట కంపేర్డ్ టు కాపర్. సో కాబట్టి కాపర్ మనకి తక్కువ మోతాదులు అంటే తక్కువ బడ్జెట్లో మనకు దొరుకుతుంది కాబట్టి, సో దాన్ని ఇంకా అందులో గుడ్ కనెక్టివిటీ ఉంది కాబట్టి మనం కాపర్స్నే ఎక్కువగా యూజ్ చేస్తాం పీసీబీ తయారీ విధానంలో. సో నెక్స్ట్ అలాగే సిల్వర్తో కూడా మనం పీసీబీ తయారీ అనేది చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి గోల్డ్. సో గోల్డ్ ఏంటంటే దీనికి హయ్యర్ కండక్టివిటీ అంటే ఎక్కువ కండక్టివిటీ ఉంటుంది. నెక్స్ట్ అలాగే కరోషన్ అనేది జరగకుండా హై రెసిస్టెంట్, ఇక్కడ చూడండి, హై రెసిస్టెంట్ టు కరోషన్. ఇట్స్ యూజ్డ్ ఇన్ హై రిలయబిలిటీ అప్లికేషన్స్, నథింగ్ బట్ శాటిలైట్. మీరు చూసుకున్నట్లయితే సో గోల్డ్ అంటే ఈ గోల్డ్ని ఎక్కువ మోతాదులో యూజ్ చేస్తారనమాట. అంటే అన్ని కోట్లు పెట్టి ప్రాజెక్టు చేస్తారు కాబట్టి అంటే ఎక్కువ కండక్టివ్ ఉండే మెటీరియల్స్ని యూజ్ చేస్తారు, తక్కువ ఉండే అంటే బడ్జెట్లో దొరుకుతుంది కదా, లో బడ్జెట్ అనేసి కాపర్ యూజ్ చేసేసి మళ్ళీ స్పేస్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదన్నా ప్రాబ్లం వచ్చి అక్కడ సో మనం దగ్గరుండి మళ్ళీ దాన్ని మనం సాల్వ్ చేయలేం కదా. సో మళ్ళీ మనం ఒకవేళ స్పేస్కి వెళ్ళి దాన్ని రిపేర్ చేయాలన్నా అది మళ్ళీ కోట్లతో కూడుకున్న పని కాబట్టి చేసేటప్పుడే సో మంచిగా చేస్తే బాగుంటుంది కాబట్టి గోల్డ్ అనేది యూజ్ చేస్తారనమాట. సో ఓకేనా. సో నెక్స్ట్ అలాగే మిలిటరీ పర్పస్ కూడా యూజ్ చేస్తారు, ఏరోస్పేస్ ఇండస్ట్రీస్, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చి అల్యూమినియం. సో అల్యూమినియం ఎక్కువగా మన బల్బులు ఉంటాయి కదా, అవి కూడా మనం చూసుకోవచ్చు. అంటే పాడైపోయిన బల్బుని తీసుకొని వాటిని రిమూవ్ చేసి సో చూడండి ఆ ఎల్ఈడి యొక్క స్ట్రక్చర్ అనేది సో ఒక సిలికాన్ అంటే అల్యూమినియం కేస్కి స్టిక్ చేసి ఉంటాయి అనమాట. అంటే అల్యూమినియంతో తయారైన బోర్డుతో వాటిల్లో ఆ ఎల్ఈడి లైట్స్ అనేవి ప్లేస్ చేసి ఉంటారు. వన్ వచ్చి నికెల్. సో నికెల్ కెన్ బి యూజ్డ్ ఇన్ సమ్ పీసీబీ అప్లికేషన్స్ ఓన్లీ, పర్టికులర్గా మాత్రమే యూజ్ చేస్తాం. సో దీనికి కూడా రెసిస్టెన్స్, కరోషను, కండక్టివిటీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో నికెల్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ కాపర్. సో ఇప్పుడు మనం పీసీబీ బోర్డ్ అనేది ఏ విధంగా తయారు చేస్తారో చూద్దాం. సో ఫస్ట్ మనం సింగిల్ సైడ్ పీసీబీ డిజైన్ అనమాట. సో అంటే ఓన్లీ ఒక సైడ్ మాత్రమే కాంపోనెంట్స్ని మనం మౌంట్ చేసుకోవచ్చు. ఎస్ఎండి అంటే టెక్నాలజీ వచ్చింది, సర్ఫేస్ మౌంట్ డివైస్. సో దాన్ని యూజ్ చేసి ఎక్కువగా పీసీబీ అనేది బిల్డ్ చేస్తున్నారు. అంటే దిస్ బోర్డ్ ఓన్లీ హ్యాస్ కాంపోనెంట్స్ మౌంటెడ్ ఆన్ వన్ సర్ఫేస్ అనమాట. సో ఒక్క సర్ఫేస్ పైన మాత్రమే మెటీరియల్ అంటే కాంపోనెంట్స్ని బిల్డ్ చేసి ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ దీని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ చూసుకున్నట్టయితే సో ఫస్ట్ మనకి డిజైన్ లేయర్ అనమాట. సో ఇది వచ్చి డిజైన్ సర్క్యూట్. సో మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ అంటే సర్క్యూట్ డిజైనింగ్ చేయడానికి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. సో వాటిని యూజ్ చేసుకొని మన యొక్క అంటే మన రిక్వైర్మెంట్ తగ్గట్టుగా అంటే మన ప్రాజెక్ట్ ఏదైతే చేస్తున్నామో ఆ ప్రాజెక్ట్కి తగ్గట్టుగా సర్క్యూట్ డిజైన్ అనేది చేసుకుంటాం. సో ఫస్ట్ స్టెప్లు ఏంటంటే డిజైన్ ద సర్క్యూట్ లేఅవుట్ ఆన్ ద సాఫ్ట్వేర్. సో ఏదో ఒక సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది. సో సాఫ్ట్వేర్లో మనం రిక్వైర్మెంట్ తగ్గట్టుగా స్కీమాటిక్ డయాగ్రామ్ అనేది తీసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చి ప్రింట్ ద పీసీబీ డిజైన్. సో డిజైన్ చేసిన తర్వాత ఒక పేపర్ పైన ప్రింట్ తీసుకుంటాం. ద డిజైన్ దెన్ గెట్స్ ప్రింటెడ్ ఆన్ పేపర్.
ఏ స్పెషల్ ప్లాటెడ్ ప్రింటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ దిస్ పర్పస్. సో ఒక ప్రింటర్ అనేది అంటే దానికి సపరేట్గా ఒక ప్రింటర్ అనేది ఉంటుంది. ఆ ప్రింటర్ యూజ్ చేసి పేపర్ పైన ప్రింట్ చేసుకుంటాం. ఓకేనా, లైన్స్ లాగా ఫామ్ అయింది కదా, ఇది వచ్చి పీసీబీ బోర్డు మొత్తం. సో ఈ బోర్డు పైన మనకి లైన్స్ మీద కనబడుతుంది కదా, అంటే మన ఓల్డెన్ డేస్లో మనకి అంటే రీల్స్ లాగా వస్తాయి, అంటే బ్లాక్ అండ్ వైట్లో ఉంటాయి. అంటే మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతుంది చూడండి. సో వీటిల్లో ఇలా ఉంటాయి అన్నమాట ఫొటోస్. సో రీల్ లాగా వస్తాయి మొత్తం. వాటిని తీసుకెళ్ళి ఫోటోగ్రాఫర్కి ఇస్తే ఆయన దాన్ని కడిగి చేసి ఇస్తాడనమాట. సో దాన్ని మనం లైట్ దగ్గర తీసుకెళ్తే అక్కడ మనకి మన ఏదైతే పిక్ ఉంటుందో ఆ పిక్ యొక్క అవుట్లైన్ అనేది లైట్ దగ్గర మనం పెట్టినప్పుడు ఆ లైట్ మన యొక్క పిక్ మాత్రమే హైలైట్ అవుతుంది. సో రిమైనింగ్ పార్ట్ అంతా బ్లాక్గా ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయండి. సో సేమ్ ఇది కూడా అంతే. సో మనకి కావాల్సిన స్ట్రక్చర్ మాత్రమే హైలైట్ అవుతుంది, రిమైనింగ్ పార్ట్ అంతా సో ఆ విధంగా ఉండిపోతుంది అనమాట. సిబి పైన డిజైన్ వచ్చిన తర్వాత సో నెక్స్ట్ యూవీ లైట్ పైన మనం యూవీ లైట్ అనేది ఆ కాపర్ ప్లేట్ పైన పడేటట్టు చేస్తాం. సో కెమికల్స్ అనేటివి కాపర్ రాడ్కి అప్లై చేస్తాం. ఓకేనా, ఆ యొక్క కెమికల్స్ వచ్చి ఫెర్రిక్ క్లోరైడ్, సల్ఫ్యూరిక్ అండ్ క్రోమిక్ యాసిడ్ లైక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కెమికల్స్ అనేటివి యూజ్ చేస్తాం. సో యూజ్ చేసిన తర్వాత అల్ట్రా వైలెట్ లైట్స్ అనేటివి ఆ యొక్క కాపర్ ప్లేట్ ఉంటుంది కదా ఏదైతే ఉంటుందో దానిపైన పడేటట్టు చేస్తే ఆ యొక్క కెమికల్స్ అనేటివి యూవీ లైట్స్ని అంటే అబ్జర్వ్ చేసుకొని అది గట్టిగా ఉంటుందన్నమాట. అంటే స్ట్రక్చర్ ఏదైతే ప్రింట్ అయ్యిందో అంటే కాపర్ పైన అదంతా తొడికి అంటే డిస్మ్యాచ్ అయిపోకుండా పక్కకి వెళ్ళిపోకుండా ఉండేందుకు గట్టిగా ఫిక్స్ అయ్యేటట్టుగా చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చి అల్ట్రా వైలెట్. సో ఇదనమాట. సో ఈ విధంగా బోర్డు ఉంటుంది కదా, సో ఆ బోర్డ్ని తీసుకెళ్ళి ఇలాంటి మిషన్స్ ఉంటుంది. సో ఆ మిషన్లో పెడితే మనకు ఓన్లీ ఫోటో ఇక్కడ ఉంది కదా నెగిటివ్ ఫిల్మ్ అని ఉంది, అంటే ఓన్లీ స్ట్రక్చర్ ఏదైతే మనకి కావాలో సర్క్యూట్ స్కిమాటిక్ డయాగ్రామ్ అది మాత్రమే ఉంటుంది. రిమైనింగ్ అంటే ఉండేదంతా రిమూవ్ అయిపోతుంది అనమాట ఎప్పుడు అల్ట్రా వైలెట్ లైట్స్ అనేటివి దాని మీద ఎక్స్పోజ్ చేసినప్పుడు. నెక్స్ట్ వచ్చి రిమూవల్ ఆఫ్ అన్వాంటెడ్ కాపర్. ఇంకోటి ఏంటంటే సో మేము ఆర్డినో ప్రొవైడ్ చేసేటప్పుడు అంటే మాకు స్పెసిఫిక్గా మన ప్రాజెక్ట్కి తగ్గట్టుగా సో ఈ విధంగా సర్క్యూట్ ఉండాలి అంటే ఏదైనా ఒక సర్క్యూట్ డిజైన్ చేసుకొని జేసీఎల్ పీసీబీ అనేసి ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుందన్నమాట. సో వాళ్ళకి మనం ఏదైతే స్కీమాటిక్ డయాగ్రామ్ వేసుకున్నామో దాన్ని వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాన్ని ఏదో ప్రింట్ చేసి మనకి బోర్డ్ అనేది మనకి హోమ్ డెలివరీ అనేది చేస్తారనమాట. దానికి సమ్ కాస్ట్ అనేది డిపెండింగ్ ఆన్ కాపర్ సైజ్ అంటే మనకి ఎలాంటి సైజులో కావాలి సో దాన్ని బట్టి వాళ్ళు ప్రైస్ అనేది వేస్తారనమాట. సో ఇక అన్వాంటెడ్ కాపర్ని రిమూవ్ చేయడానికి ఆల్కలైన్ సొల్యూషన్ అనేది యూజ్ చేస్తారు. సో నైట్రిక్ యాసిడ్, క్యూప్రిక్ క్లోరైడ్, సో ఇవన్నమాట. సో నెక్స్ట్ వచ్చి ఇన్స్పెక్షన్. సో ఏంటంటే ఓకే సర్క్యూట్ డిజైనింగ్ అయిపోయింది, రిమూవ్ అయిపోయింది, క్లీనింగ్ అయిపోయింది. సో నెక్స్ట్ అంటే ఇన్స్పెక్షన్. అంటే సో ఏవైతే కాంపోనెంట్స్ ఇప్పుడు రెజిస్టర్ తీసుకున్నాం అనుకోండి, ఒక్కొక్క కంపెనీ ఆ యొక్క రెజిస్టర్ యొక్క లెడ్ ఉంటుంది కదా అంటే టెర్మినల్ లాగా అవి ఒక్కొక్క సైజు ఒక్కొక్కలాగా ఉంటాయి ఒక్కొక్క రిజిస్టర్కి. అదే కానీ మనం ఐసీ తీసుకున్నాం అనుకోండి, సో ఇప్పుడు చూడండి ఈ రిజిస్టర్కి ఒక్కొక్క విధంగా ఉంది, ఈ ట్రాన్సిస్టర్ ఒక విధంగా ఉంది, ఈ మాస్ఫెట్ ఇంకోలాగా ఉంది, క్రిస్టల్ అనేది ఇంకోలాగా ఉంది, ఈ ఐసీ అనే యొక్క పిన్స్ అనేటివి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఉన్నాయి. సో అవన్నీ తగ్గట్టుగా మనకి ప్లేస్ అయ్యి ఉన్నాయా లేదా విజువల్ ఇన్స్పెక్షన్ అనేది చేస్తాం ఇన్స్పెక్షన్లో. నెక్స్ట్ అలాగే సాల్డరింగ్ క్వాలిటీ, డ్యామేజ్ అవ్వకూడదు, స్క్రాచెస్, క్రాక్స్ ఇవేమి ఉండకూడదు. లామినేషన్. సో దీంట్లో ఏంటంటే ద రోల్ ఆఫ్ లామినేషన్ ఈజ్ ఇన్ పీసీబీ ఫ్యాబ్రికేషన్ జాయింట్స్ ఇన్సులేటింగ్ డైఎలక్ట్రిక్ సెపరేట్ కోర్స్ విత్ కండక్టివ్ కాపర్ ఫాయిల్స్. సో నెక్స్ట్ వచ్చి ప్రెస్సింగ్ అండ్ డ్రిల్లింగ్. సో ఇదేంటంటే if we want to place components then we want to make some holes regarding that component size. ఏదైనా చెప్పాను కదా రెజిస్టర్కి, సో ఐసీకి, మాస్ఫెట్కి, క్రిస్టల్ ఆసిలేటర్కి, సో మనం ఏదైతే వాడుతామో కాంపోనెంట్స్ వాటికి ఒక్కొక్క విధంగా ఒక్కొక్క లిడ్స్ని పట్టి ఇక్కడ డ్రిల్లింగ్ చేస్తున్నారు కదా, సో ఈ డ్రిల్లింగ్ చేసే డ్రిల్ యొక్క బిట్ కూడా సైజ్ అనేది చేంజ్ చేసుకోవాలి. సో చేంజ్ చేసుకొని కరెక్ట్గా ఆ యొక్క కాంపోనెంట్ తగ్గట్టుగానే ఆ ప్లేస్లో మనం డ్రిల్ చేయాలన్నమాట. సో అది అయిపోయిన తర్వాత ప్లేటింగ్ ప్రాసెస్. ఈ ప్లేటింగ్ ప్రాసెస్లో ఏంటంటే అయితే మనం
దానిపైన పాత్వేస్ ఉన్నాయో అవి కండక్టింగ్ అవ్వాలి ఒకటి దానికొకటి. ఓకేనా, అవ్వడానికే మనం కాపర్ ప్లేటింగ్ అనేది యూజ్ చేస్తాం. ఈ కాపర్ ప్లేటింగ్లో సమ్ కెమికల్ అనేది యూజ్ చేస్తాం. సో సల్ఫేట్ సొల్యూషన్ అండ్ an electrical current is applied to that and this is causes copper ions to deposit onto the surface. సో ఈ విధంగా కాపర్ ప్లేటింగ్ అనేది చేస్తాం. సో ఇక్కడ చూడండి స్కీమాటిక్ అంటే డయాగ్రామ్ చూడ అర్థమవుతుంది. ద కెమికల్ యూజ్డ్ బిఫోర్ రిమూవ్స్ ది అన్వాంటెడ్ కాపర్ అండ్ క్రియేట్స్ ది కనెక్షన్ ఆన్ బోర్డ్. సో నెక్స్ట్ వచ్చి సోల్డర్ మాస్క్. సో ఈ సోల్డర్ మాస్క్ అంటే గ్రీన్ కలర్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ కూడా ఉంటాయి. సో అంటే అది కూడా డిస్కస్ చేద్దాం, ఎందుకు గ్రీన్ కలర్ ఉండాలి, ఎందుకు సిల్వర్, సో టైప్స్ ఆఫ్ అంటే ఎందుకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ యూజ్ చేయాలని కూడా చూద్దాం. సో ఇది వచ్చి అంటే కలర్ అనమాట, ఎందుకంటే ఎన్విరాన్మెంట్తో రియాక్ట్ అవ్వకుండా ఉండడానికి, ప్రివెంట్ ద కరోషన్ అనుకోండి, నథింగ్ బట్. సో ఇంకోటి వచ్చి టెస్టింగ్ బోర్డ్ అనమాట. సో అంతా ఫైనలైజ్ అయిపోయిందా టెస్టింగ్ చేయాలి. సో పీసీబీలో అంటే పీసీబీ అనేది వర్క్ అవుతుందా లేదా ఏదైనా పాత్వే అనేది డిస్మ్యాచ్ అయిందా. సో డిస్మ్యాచ్ అయితే మళ్ళీ ఫస్ట్ స్టేజ్ నుంచి మళ్ళీ ప్రాసెస్ అనేది జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చి పీసీబీ టెస్టింగ్, విజువలేషన్ ఇన్స్పెక్షన్, నెక్స్ట్ అలాగే బౌండరీ స్కాన్ టెస్టింగ్, ఎండ్ ఆఫ్ లైన్ టెస్టింగ్. సో విజువల్ ఇన్స్పెక్షన్ అంటే మన కళ్ళతో అంటే అబ్జర్వ్ చేయడం. బౌండరీ స్కాన్ అంటే మల్టీమీటర్ అంటే టెస్టింగ్ మిషన్స్ ఉంటాయి, వాటిని చేయడం. ఎండ్ ఆఫ్ ది లైన్ అంటే హయ్యర్ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయి ఐసీస్ ఉంటాయి కదా, వాటిని చేయడానికి యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ ఇప్పుడు మనం బెనిఫిట్స్ ఆఫ్ సింగిల్ సైడ్ బోర్డ్స్ అంటే చూద్దాం. సో అడ్వాంటేజ్, సో లో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్రొడక్షన్ కాస్ట్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ అలాగే లో డిఫెక్ట్ ప్రాబబిలిటీ, సింగిల్ లేయరే కాబట్టి ప్రాబిలిటీ అంటే డిఫెక్ట్ అయినా పెద్దగా ఏమి ఉండదు. నెక్స్ట్ అలాగే ఈజీ టు అండర్స్టాండ్. సో సింగిల్ లేయరే కాబట్టి కాంపోనెంట్స్ ప్లేస్ చేయాలన్నా, సో నెక్స్ట్ అలాగే రిమూవ్ చేయాలన్నా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ అలాగే సింపుల్ డిజైన్, అంతే కదా, ఒక సింగిల్ అంటే వన్ సైడ్ కాబట్టి ఈజీగా డిజైన్ చేసేయచ్చు. సో నెక్స్ట్ అలాగే డిసడ్వాంటేజ్ చూసుకున్నట్లయితే సో కొద్దిగా లార్జ్ సైజ్, ఎందుకంటే సింగిల్ లేయరే కాబట్టి ఎక్కువ కాంపోనెంట్స్ ఉన్నాయనుకోండి, సో మనం వాటిని ప్లేస్ చేసేటప్పుడు కొద్దిగా ఎక్కువ సైజ్ అనేది ఆక్యుపై చేస్తాయి. నెక్స్ట్ అలాగే కెనాట్ డీల్ విత్ కాంప్లెక్స్ డిజైన్స్, ఖచ్చితంగా ఎక్కువగా డిజైన్ ఉన్నాయనుకోండి సింగిల్ సైడ్ పీసీబీ అనేది వర్కౌట్ అవ్వదు మన వల్ల కాదు. సో ఖచ్చితంగా డబుల్ సైడ్ లేయర్ పీసీబీకి వెళ్ళాల్సిందే. నెక్స్ట్ అలాగే స్లో స్పీడ్, అంతే, నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఎక్కువైంది అనుకోండి ఆ పీసీబీ యొక్క పర్ఫార్మెన్స్ కూడా స్లోగా ఉంటుంది. నెక్స్ట్ అలాగే కాంపోనెంట్స్ ఎక్కువ అయిపోయింది అనుకోండి హైట్ అండ్ వెయిట్ అనేది ఎక్కువైపోతుంది. అలాగే టైప్స్ ఆఫ్ పీసీబీ బోర్డ్స్ మనం చూద్దాం. సో దానికి చెప్పాను కదా మాస్కింగ్ అంటే దాంట్లో మనం గ్రీన్ కలర్ అనేది మాస్క్ అనేది వేస్తామండి. సో ఇది చూడండి ఇక్కడ, ద సోల్డర్ మాస్క్ ప్రొటెక్ట్స్ ది కాపర్ ట్రేస్ ఫ్రమ్ ఆక్సిడైజేషన్, మాయిశ్చర్ అండ్ కంటామినెంట్స్ దట్ కెన్ అఫెక్ట్ పర్ఫార్మెన్స్ అనమాట. ఓకేనా. సో అండ్ అలాగే ప్రొఫెషనల్ లుక్స్ కోసం, నెక్స్ట్ అలాగే బ్రాండ్ ఐడెంటిటీ కోసం కూడా యూజ్ చేస్తాం. గ్రీన్ కలర్ ఏదైతే ఉంటుందో పీసీబీ బోర్డు, సో దాన్ని మోస్ట్ కామన్గా మనం కంప్యూటర్స్ అండ్ వేరియస్ స్మాల్ అప్లికేషన్లోనే యూజ్ చేస్తూ ఉంటాం ఎక్కువగా. ఓకేనా. సో నెక్స్ట్ అలాగే బ్లాక్ ఇది ఉంది కదా, సో బ్లాక్. సో ఈ బ్లాక్ పీసీబీ బోర్డు వచ్చి కొద్దిగా పాపులర్, హై అనమాట, కొద్దిగా హై అప్లికేషన్స్. ఓకేనా. ఆటోమోటివ్, నెక్స్ట్ అలాగే మిలిటరీ అప్లికేషన్స్ అలాగే యూజ్ చేస్తాం. సో ఇదేంటంటే బెటర్ హీట్ డిసిపేషన్ అనేది క్వాలిటీ అనేది ఉంటుంది బ్లాక్కి. నెక్స్ట్ వచ్చి బ్లూ. సో ఈ బ్లూ పీసీబీ బోర్డు వచ్చి ఎక్కువగా ఇండస్ట్రియల్ కమర్షియల్ ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్లో ఎక్కువగా యూజ్ చేస్తామన్నమాట. సో నెక్స్ట్ అలాగే రెడ్ ఏదైతే ఉందో రెడ్ బోర్డు, ఇది ఎక్కువ మనకి ప్రోటోటైప్ బోర్డ్స్ అనమాట, హై ఫ్రీక్వెన్సీ అప్లికేషన్స్లో ఎక్కువగా యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి ఎల్లో కలర్ పీసీబీ బోర్డు వచ్చి దీన్ని తక్కువగా యూజ్ చేస్తాం అనమాట. సో ఇదేంటంటే గుడ్ విజిబిలిటీ అండ్ ట్రబుల్ షూటింగ్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం దీంట్లో. సో కాకపోతే తక్కువగా యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి వైట్ బోర్డ్స్ కూడా ఉన్నాయి. సో దీంట్లో ఏంటంటే దీన్ని ఎక్కువగా యూజ్ చేయము. ఇదేంటంటే క్లిస్టర్ క్లియర్ లుక్ అనేది ఇస్తుంది కదా వైట్ అనేది, ఆ విధంగా. నెక్స్ట్ వచ్చి పర్పుల్ కూడా ఉందన్నమాట. సో పర్పుల్ కలర్ పీసీబీ బోర్డు కూడా ఉంది. సో దీని యొక్క అంటే దీన్ని ఎక్కువగా స్పెషలైజ్డ్ అప్లికేషన్స్ మాత్రమే యూజ్ చేస్తాం. సో మ్యాక్సిమం ఎక్కువగా కనపడదు అనమాట పర్పుల్. సో నెక్స్ట్ ఈ విధంగా అనమాట. ఇంకా పీసీబీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో
అవి ఎక్కువగా ఇవే ప్రిఫర్ చేస్తాయి. అలా కాకుండా కస్టమర్ ఏదైతే కలర్ కావాలనుకుంటాడో సో ఆ కలర్లో కూడా వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇస్తారనమాట. సో దిస్ ఈజ్ ఇట్ గైస్, దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ వీడియో అండ్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మై హంబుల్ రిక్వెస్ట్ ఈజ్, if my videos are helpful to you, then please do subscribe. Signing off, MB. Thank you.